పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ వెదికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు అని చెప్తున్నాడు. భక్తుడైనటువంటి మోషే దేవుని యొక్క ప్రజలను బానిసత్వంలో నుండి ఆశీర్వాదకరమైనటువంటి దేశానికి నడిపించే ప్రయాణంలో వీరు మోషే దగ్గర ఉన్నప్పుడు మోషే వారందరికీ కూడా ఈ సంగతులను బోధిస్తూ అన్నాడు. ఎప్పుడైనా ఒకవేళ మీరు దేవునికి అవిధేయులైపోయి కష్టాల్లోనికి వెళ్ళినప్పుడు, మీరు ఒకవేళ బానిసలుగా మారినప్పుడు, దేవునికి అవిధేయులైన కారణం చేత అనేకమైనటువంటి శ్రమలు, సమస్యలు, బలహీనతలు, అనారోగ్యాలు మిమ్మల్ని వెంటాడినప్పుడు మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే, పూర్ణ హృదయంతో మీరు దేవుడిని కనుక వెతికితే అప్పుడు దేవుడు మీకు ప్రత్యక్షమవుతాడు అని చెప్తున్నాడు దేవుని యొక్క వాక్యంలో. దేవునికి స్తోత్రం. పిల్లలు బాగా గమనించాలి, దేవుడు ప్రత్యక్షమయ్యేటువంటి దేవుడు. మన దేవుడు వెతికితే దొరికే దేవుడు, పిలిస్తే పలికే దేవుడు, అడిగితే కూడా ఇచ్చే దేవుడు. మన దేవుని దగ్గర ఇప్పుడు దేవుని బిడ్డలారా ఇన్ని అద్భుతమైనటువంటి సంగతులు ఉన్నాయి. ఆయన గొప్ప వాగ్దానాలు చేశాడు మనందరికీ కూడా. వెతికితే దొరుకుతానన్నాడు, తడితే నేను తీస్తానని చెప్పాడు, నువ్వు పిలిస్తే నేను పలుకుతానని చెప్పాడు, అడిగింది నేను ఇస్తానని కూడా చెప్పాడు. కానీ మనుషులు ఎంత వాక్యం విన్నా ఇవేవి దేవుణ్ణి అడగరండి. ఏమడుగుతారు మనుషులు అని అంటే పుల్లరా, మనుషులకు అక్కరగా ఉన్నవేమో అడుగుతారు తప్ప మనుషులు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను అడగరట. అందుకనే యేసు ప్రభు వాక్యంలో ఆయన మాట్లాడుతూనంటాడు, మీ తండ్రిని అడగండి. ఏమని అడగాలి అని అంటే, ఏం తిందుమో అని అడగండి, ఏం ధరించుకుందుమో అని అడగండి, ఎక్కడ నివసిస్తామో అని అడగండి, రేపు ఏమి సంభవిస్తాదో అని అడగండి. మీరు అడగాల్సింది ఏంటి అని అంటే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగండి, పరిశుద్ధాత్మ కావాలని అడగండి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు పరిశుద్ధాత్మను కావాలని అడగాలి అనంటే, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు సత్యములో నుండి సర్వసత్యములోనికి నడిపింపబడతారు. నిజాలేంటో గ్రహించగలుగుతారు, వాస్తవాలేంటో తెలుసుకోగలుగుతారు. ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను మీరు చాలా లోతుగా తెలుసుకోగలుగుతారు. అంటే నిజమేంటి, అబద్ధమేంటి, ఈ లోకములో ఉన్నదంతా నిజమా కాదా, అసలు నిజమైనది ఎక్కడుంది దేవుని దగ్గర అంటే పరలోక రాజ్యములోన అనేటువంటి సంగతులు పరిశుద్ధాత్మను మీరు పొందుకోవడం వల్ల ఆ విషయాలన్నీ మీకు తెలుస్తాయి. కాబట్టి మీరు పరిశుద్ధాత్మను అడగండి అని చెప్తారు. కాబట్టి ఇక్కడ పిల్లల మనుషులు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు తప్ప లోకంలో ఉన్నవన్నీ అడుగుతారు, లోకంలో ఉన్నవన్నీ వెతుకుతారు కదండి. మనిషి ఏం వెతుకుతున్నాడు అని అంటే, పొద్దున్న చీకటితోటే లెగిస్తాడండి మనిషి. పొద్దున్నే చీకటితోటే లేచి మనిషి ఏం చేస్తాడో తెలుసా అండి, పొద్దున్నే చీకటితోనే లేచినటువంటి మనిషి ఆ చీకటితోటే దేవుని బిడ్డలారా తన ఇంటిని అంటే తన భార్య బిడ్డల్ని విడిచిపెట్టి, లేదా తన కుటుంబాన్ని విడిచిపెట్టి, లేదా స్త్రీ అయినా పురుషుడైనా వారి కుటుంబ పోషణ కొరకై ఈ లోకంలోనికి పుల్లరా వెతుక్కోవడానికి ఉదయమే చీకటితోటే పోయి మరలా తిరిగి చీకటి అయిన తర్వాతే మనిషి వస్తూ ఉన్నాడు. ఈ పగలు అంటే వెలుగు ఉన్నంత వాళ్ళ లెక్క కూడా మనిషి ఎక్కడ వెతుకుతున్నాడు అని అంటే లోకంలోనే వెతుకుతూ ఉన్నాడు పుల్లరా. మనిషి ఉన్నంత లెక్క కూడా లోకంలో వెతుకుతూ ఉన్నాడు. లోకంలో ఏం వెతుకుతున్నాడు మనిషి? నిత్య జీవాన్ని వెతుకుతున్నాడా, పరలోక రాజ్యాన్ని వెతుకుతున్నాడా, శాశ్వతమైనవి ఏమన్నా వెతుకుతూ ఉన్నాడా, తనతో ఉండిపోయేవేమన్నా వెతుకుతూ ఉన్నాడా అని అంటే ఇప్పుడు దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో దేవుడు అంటాడు, మీరు అనాలి పుల్లరు ఏమన్నానంటే, ఇదేంటండి పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు కూడా మనం కష్టపడాలి, కష్టపడకపోతే ఎట్లాగా? దేవుడే చెప్పాడు కదా కష్టపడమని. అవును, దేవుడే చెప్పాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా 6 దినాలు కష్టపడాలి మనం. ఎన్ని దినాలండి? 6 దినాలు కూడా కష్టపడాలి మనం. కానీ మనిషికి 6 దినాలు సరిపోతున్నాయా చెప్పండి? మనిషికి 6 దినాలు సరిపోతున్నాయండి? మనిషికి 24 గంటలు దేవుడు సమయం ఇచ్చాడు. మనిషికి 24 గంటల సమయం సరిపోతుందండి? సరిపోవట్లేదు పుల్లరు. అయితే మనిషి తన యొక్క ఏదైతే బ్రతకడం కోసం పుల్లరు బ్రతకడం కోసం ఏదైతే ఉందో దానికోసం వెతకట్లా. మీరు బాగా గమనించాలి. దానికోసమైతే పుల్లరా రోజుకి మనిషికి ఎంతైతే కావాలో దాని కొరకు కష్టపడి పిల్లలు దాన్ని వెతుక్కుని ఇంటికి వచ్చేయచ్చు. కానీ మనిషి అట్లా చేస్తూ ఉన్నాడా అని అంటే అట్లా చేయట్లేదు. ఇప్పుడు దేవుని పిల్లలు రాత్రి మగళ్ళు లోకంలోనే ఉన్నాడు. కారణం ఏంటంటే లోకంలో ఉన్నది ఏదో కావాలి తనకి, లోకంలో ఉన్నది ఏదో కావాలి తనకి.
అది దేవుడు కాదు, దేవుడిచ్చేది కాదు, శాశ్వత ఆనందం కాదు, పరలోక రాజ్యం కాదు, నిత్య జీవం కాదు. మరేం కావాలి అని అంటే ప్రియులరా, ఈ లోకంలో ఏమండి మనుషులు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారంటే, మనుషులు ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఉన్నారు. వాడికి అది ఉంది, నాకు ఇది లేదు, దానికోసం వెతుకులాడుతూ ఉన్నాడు. లోకంలోనికి పోయి మనిషి ఉదయమే లేచి రాత్రి పడుకునేంత వరకు కూడా పిల్లరా మనిషి దేవుణ్ణి వెతకడం మానేసేసి, వాడికి అది ఉంది కనుక నాకు ఇది లేదు కనుక నేను దానికోసం పరుగులు పెట్టాలని మనిషి సిరి సంపదల కోసం, అష్టైశ్వర్యాల కోసం, సుఖభోగాల కోసం, వెండి బంగారాల కోసం, లేదంటే లోకంలో ఉండేటువంటి ఏదైతే ఉందో అవన్నీ కావాలని మనిషి వాటి వెనకాల పరుగు పెడుతున్నాడటండి. బైబిల్ గ్రంథంలో అట్లా పరుగులు పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటూ ఉంటాం. కాబట్టి మనిషి దేవుణ్ణి వెతకాలట పురులరా. క్రైస్తవ బిడ్డలమైనటువంటి మనం తెలుసుకోవాలి, రాత్రి వేళ మనము మనుషులతో పోటీ పడ్డం కాదండి, లోక సంబంధమైనటువంటిది ఏదో సాధించాలి అనేటువంటి దాన్ని వెనకాల పరుగులు పెట్టడం కాదండి. అలాగూ పరుగులు పెట్టినటువంటి వాళ్ళు ఈ లోకంలో శాశ్వతంగా ఏది సాధించలేకపోయారండి. సాధించగలిగారండి? రాజ్యాలను సాధించినటువంటి రాజులు సైతం రాజ్యాలను విడిచి వెళ్ళిపోయారు పిల్లలు. గమనించండి. అంటే ఈ లోకం ఎవరికేది శాశ్వతం కాదనేటువంటి సత్యాన్ని తరతరాలుగా దేవుని బిడ్డలారా ఈ లోకం మనకు బోధిస్తూ ఉంది. కానీ మనిషి లోకం కొరకే పరుగులు పెడుతూ ఉన్నాడు, లోకాన్ని వెతుకుతూ ఉన్నాడు. లోకంలో ఉన్నదే కావాలి మనిషి. ఈ మనిషికి లోక సంబంధమైన ఆనందం కావాలి, లోక సంబంధమైన ఆస్తి కావాలి, ఆ లోక సంబంధమైనటువంటి సిరి సంపదలు కావాలి, అష్టైశ్వర్యాలు కావాలి, లోక సంబంధమైనటువంటివే కావాలి మనిషికి పురులరా. మోకరించి దేవుని దగ్గర ప్రభా నీ రాజ్యం కావాలి, నీ పరలోక రాజ్యం కావాలి, నిత్య జీవం కావాలని అడిగే మనిషి ఉన్నాడా అంటే అవి కూడా అడగడు పురులరా. మోకరించినటువంటి మనిషి అడిగే పరిస్థితి ఏంటంటే ఈ రోజున ప్రభా నాకు అది కావాలి, ఇది కావాలి, నా అవసరాల నిమిత్తమే అన్నీ కావాలని అడిగే మనిషే తప్ప ప్రభా నాకు పరిశుద్ధాత్మ కావాలి, ప్రభా నేను నిన్ను వెతుకుతూ ఉన్నాను, నువ్వు నాకు కనబడాలి అన్న మనిషి ఒక్కడు కూడా కనబడలేదటండి. అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఈ మధ్యాహ్న రాత్రి వేళ దేవుని యొక్క వాక్యంలో భక్తుడైనటువంటి మోషే ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయినా మీరు వెతకాల్సింది ఏంటో తెలుసా? మీ సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు లోక సంబంధంలో ఉండేటువంటి వాటిని కాదు, లోక సంబంధమైన మనుషుల్ని కాదు, నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెతకాలి అన్నాడు పిల్లలు. మనుషులు దేవుణ్ణి వెతకడం ప్రారంభిస్తే దేవుడు దొరుకుతాడట, ప్రత్యక్షమవుతాడట పిల్లలు. అలాగే దేవుని యొక్క వాక్యంలో చాలా ఉదాహరణలు మనకు కనబడుతూ ఉంటాయి. ఒక రోజున భక్తుడైనటువంటి యాకోబు పుర్లరా ప్రాణ భయం వచ్చేత ప్రాణాపాయ స్థితిలో ఉండి శత్రువైనటువంటి తన అన్న చేతిలో పడిపోతానన్నటువంటి భయాందోళనతో ఏమండి తన యొక్క కుటుంబాన్ని అంతా కూడా ఆ యబ్బకు రేవు దగ్గర అవతల విడిచిపెట్టి పుర్లరా మరలా తిరిగి వచ్చాడు. ఎందుకు వచ్చాడో తెలుసా అండి? ఎందుకు వచ్చాడు? దేవుణ్ణి వెతకడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రాణ భయం వచ్చేత ఏమండి అపాయకరమైనటువంటివి ఆ సమయం వచ్చినప్పుడు పుల్లరా భక్తుడైనటువంటి యాకోబు దేవుణ్ణి వెతుకుతూ ఉన్నాడు పుల్లరా. దేవుణ్ణి వెతుకుతూ ఉన్నాడు. మనిషి కనుక నిజంగా హార్ట్ఫుల్గా ఏమండి మనస్ఫూర్తిగా కనుక దేవుణ్ణి వెతకడం ప్రారంభిస్తే భక్తుడైనటువంటి యాకోబు ఎలాగోనైతే దేవుణ్ణి వెతకాలని దేవుని కొరకు ప్రయాసపడి పుల్లరా ఆ స్థలానికి వచ్చి దేవుణ్ణి వెతుకుతూ ఉన్నాడో ఆకాశమందు ఉన్నటువంటి దేవుడు పుల్లరా. దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశమందు ఉండి అన్నీ కనిపెడుతున్నాడట దేవుడు. ఏం చేస్తున్నాడమ్మా చెప్పండి? ఏం చేస్తున్నాడు? గట్టిగా చెప్పండి. అన్నీ కనిపెడుతున్నాడు దేవుడు. నువ్వు వెతికితే నీకు దొరకాలని ఆయన అనుకున్నాడు. పుల్లరు ఆలోచించి ఆకాశం ఉన్నటువంటి దేవుని దగ్గరికి మనం వెళ్ళగలమా? చెప్పండి. ఇప్పుడు వెళ్ళలేం కదా మనం. కాబట్టి మనము దేవుణ్ణి వెతుకుతూ ఉంటే భక్తుడైనటువంటి యాకోబు దేవుణ్ణి వెతుకుతూ ఉంటే అయ్యో నన్ను వెతుకుతూ ఉన్నటువంటి యాకోబుకి నేను కనపడాలి కదా అని దేవుడు ఎత్తుకొచ్చాడు, ఎదురొచ్చాడు పుల్లరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా ఇప్పుడు దేవుని బిడ్డలారా? అంటే దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్పేది ఏంటంటే దేవుణ్ణి వెతకండి. దేవుణ్ణి వెతికితే హార్ట్ఫుల్గా వెతికితే మనస్ఫూర్తిగా వెతికితే కదండి వెతుకుతున్నాం మనం దేవుణ్ణి. వెతుకుతున్నామండి దేవుణ్ణి. పిల్లలు ఆలోచించి ఒక అబ్బాయి అంటున్నాడు నా సెల్ ఫోన్ ఏది, నా సెల్ ఫోన్ లేకపోతే నాకు బుర్రపని చేయదు, నాకు బుర్రపని ఏదది ఎత్తుకున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా ఇల్లంతా ఎత్తుకున్నాడు, తలగడ కింద ఎత్తుకున్నాడు, వాళ్ళ అమ్మ మీద సిరాసింది లేసేస్తున్నాడు, వాళ్ళ నాన్న మీద సిరాసింది లేసేస్తున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా ఆలోచించి అలాంటి వీడియోలన్నీ యూట్యూబ్లోను లేదంటే ఫేస్బుక్లోను పెడుతుంటే చూస్తుంటే ప్రపంచం ఎటు వెళ్ళిపోతుందో. ప్రపంచం ఎటు వెళ్ళిపోతుంది. చిన్న చిన్న పిల్లలు కూడా ఇప్పుడు దేవుని బిడ్డలారా సెల్ ఫోన్ తీసుకుని అందులో ఎత్తుకుంటున్నారు. వాళ్ళు కూడా ఏదో వెతుక్కుంటున్నారు. అలా అలవాటు చేసేస్తున్నాం. మన తర్వాత వచ్చే జనరేషన్ని మనమే ఫోన్ అలవాటు చేసి నాశనం చేసేస్తాం కదండి. అలవాటు చేసి నాశనం చేయట్లేదా? మా పిల్లకండి సెల్ ఫోన్లు అన్నీ తెలుసు. మనం బెటరే, కొద్ది గొప్ప మనం బెటరే.
కానీ మన తర్వాత వచ్చేటువంటి జనరేషన్ నాశనం దేవుని బిడ్డలారా. వాళ్ళకి ప్రేమల ఆప్యాయతలు తెలియదు. ఎందుకనంటే అన్ని సెల్ ఫోన్లోనే వెతుక్కుంటారు వాళ్ళు, అన్ని గూగుల్లోనే వెతుక్కుంటారు వాళ్ళు. ఆఖరికి దేవుడి గురించి అడిగితే కూడా వాళ్ళు గూగుల్లో వెతుక్కునే చెప్తారు పిల్లరా, సెల్ ఫోన్లో వెతుక్కునే చెప్తారు. ప్రార్థన ఎలా చేయాలో సెల్ ఫోన్లో వెతుక్కుని వాళ్ళు చేస్తారు ఇప్పుడు దేవుని బిడ్డలారా. ప్రతిదీ కూడా అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి పిల్లరా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏమని చెప్తున్నాడంటే భక్తి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. క్రైస్తవ బిడ్డలారా, మనము దేవుణ్ణి మనస్ఫూర్తిగా వెతకాలంట. అలాగుని యాకోబు వెతుకుతూ ఉన్నాడు. అలాగున దేవుణ్ణి యాకోబు వెతికిన కారణం చేత అయ్యో నన్ను వెతుకుతూ ఉన్నటువంటి నా కుమారుడైనటువంటి లేదా నా కుమార్తె అయినటువంటి నా భక్తులైనటువంటి నా బిడ్డలకి మరి నేను కనపడాలి కదా అని ఆకాశం ముందు ఉన్నటువంటి దేవుడు తనే దిగొచ్చేదురొస్తూ ఉన్నాడు. అటుపురులరే ఎంత అద్భుతమైనటువంటి సంగతో వెతికే వారికి దిగొచ్చి ఎదురొచ్చే దేవుడండి మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏది మనం వెతకం, అందని వాటి కోసం, అడగకూడని వాటి కోసం అడుగుతూ ఉంటాం, వాటిని అందుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం, ఎగిరెగిరి పడతానే ఉంటాం. ఇప్పుడు దేవుని బిడ్డలారా ఆలోచించే కదా, అవునా? కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యములో ఈ తిన్నాన్న దేవుడు మనతో ఏం చెప్తున్నాడు? దేవుణ్ణి వెతకండి మనస్ఫూర్తిగా. దేవుని కోసం వెతకాలి అని అంటే పిల్లరా ఆత్మ సంబంధమైనటువంటి వాటి కోసం వెతకాలి. పిల్లరా ఆత్మ సంబంధమైనటువంటి వాటి కోసం హార్ట్ఫుల్గా నువ్వు అడిగితే, వెతికితే దొరికే దేవుడు, అడిగింది ఇచ్చేటువంటి దేవుడు అని వాక్యంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుణ్ణి వెతికితే దొరికేదేంటి? దేవుణ్ణి వెతికితే దొరికేదేంటో తెలుసండి. చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఒక మాట వ్రాయబడింది. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట వ్రాయబడింది పుల్లరా. అక్కడ దావీదు అంటాడు దేవుణ్ణి వెతికితే దొరికితే ఏంటో అక్కడ చెప్తున్నాడు పుల్లరా. చదవండి ఒకసారి ఆ మాటను చదువుకుందామా. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. బాగా గమనించాలి, యెహోవాను వెతుకువారు హృదయమునందు సంతోషంగా ఉంటారట. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్దాం హల్లెలూయా. పిల్లరా దేవుణ్ణి వెతికేవారట హృదయంలో సంతోషంగా ఉంటారంట. హృదయాన్ని పిల్లరా హృదయము సంతోషంగా ఉందంటే శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటుందట అండి. సంతోషమే ఏంటండి అది సగం బలమట. మన సంతోషమే మనకే సగం బలం అంటే హృదయాన్ని బిడ్డలారు గమనించండి. రోగంతో ఉన్నవాడు కూడా సంతోషం వచ్చింది అనుకోండి, రోగాలు లెక్క చేయడు, లెక్క చేస్తాడండి. రోగంతో ఉన్నటువంటి వాడు అప్పుడు దాకా అమ్మ 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 అబ్బా అని మూలుగుతూ ఉన్నటువంటి వాడు కూడా, రోగంతో ఉన్నటువంటి వాడు హృదయాన్ని బిళ్ళ రోగాన్ని బట్టి మూలుగుతూ ఉన్నటువంటి వాడు కూడా, వాడికి ఏదైనా సంతోషకరమైనటువంటి వర్తమానం చెప్పామనుకోండి, వాడిని ఏదైనా 4 జోకులు వేసి నవ్వించామనుకోండి, ఆ సంతోషంలో ఈ మూలుగులు లేదంటే సంతోషంలో వ్యాధి కూడా మర్చిపోతాడు. వాడు కూడా పిల్లరా మూల కూడా మానేసి పక్క నవ్వుతాడండి. అమ్మ నవ్వడా నవ్వుతాడు. ఎందుకని అనంటే సంతోషమే మనిషికి బలమంట. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యములో ఈ సంతోషము ఎక్కడ దొరుకుద్ది అని అంటే దేవుణ్ణి వెతకటములో దొరుకుద్దట. అందుకనే దేవుణ్ణి వెతకండి అని చెప్పాడు. పూర్ణ హృదయముతో దేవుణ్ణి వెతకండి అని చెప్పాడు. పొద్దున్న లెగిసి దేవుని బిడ్డలారా ఎవరైనా బైబిల్ వెతికే వాళ్ళు ఉన్నారా? బైబిల్ను కూడా ఫోన్లోనే వెతుక్కుంటున్నారు ఇప్పుడు కదండి. బైబిల్ను కూడా ఫోన్లోనే వెతుక్కుంటున్నారు. వాళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారో, లోకంలో తిరుగుతాకి వెళ్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో తెలియలేదండి. ఈ రోజున ఏంటంటే క్రైస్తవ బిడ్డలకి లోకంలో ఉన్న వాళ్ళకి పెద్ద తేడా ఏం తెలియట్లేదు. ఎందుకనంటే ఇంతకుముందు దేవుని మందిరానికి వెళ్ళాలి అని అంటే దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళందరి చేతుల్లో ఏముండేయండి? బైబిళ్ళు ఉండే. మరి ఇప్పుడు దేవుడు నమ్ముకున్నటువంటి వాడి చేతిలోనూ సెల్ ఫోనే ఉంటుంది, లోకానుసారంగా తిరిగేటువంటి వాడి చేతిలోనూ సెల్ ఫోనే ఉంటుంది, తాగేసి తిరిగేటువంటి వాడి చేతిలోనూ సెల్ ఫోనే ఉంటుంది, అందరి చేతిలోనూ సెల్ ఫోనే ఉంటుంది. పిల్లరా మరి నువ్వెవరవని తెలియాలి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావని తెలియాలి. ఆలోచించండి పిల్లరా. ఈరోజున అన్ని మనిషి ఆ సెల్ ఫోన్లో వెతుక్కోవడం ప్రారంభించాడు. సెల్ ఫోన్లో ఎప్పుడైతే వెతుక్కోవడం ప్రారంభించాడో ఇప్పుడు అన్ని యాప్స్ వచ్చేసాయి. బైబిల్ యాప్ వచ్చేసింది, సాంగ్స్ యాప్ వచ్చేసింది. ఏదైనా కావాలనంటే ఇమ్మీడియట్లీగా ఫోన్ దగ్గర ఎట్టుకుని ఫోన్లోనే వెతుక్కోవడం ప్రారంభించారు మనిషి. చాలామంది దగ్గర కనీసం పాటలు రాసుకున్న పుస్తకాలు, డైరీలు ఉండలేదండి. ఏమండి బడా ఎక్కువైపోయింది. బతుకు ఏమైపోయిందండి? బడా ఎక్కువైపోయింది పిల్లరా. బైబిల్ పట్టుకెళ్ళాలంటే నామోసి, బైబిల్తో పాటు ఇంకో పాటల పుస్తకం కూడా పట్టుకెళ్ళాలంటే బరువు. కాబట్టి మనిషి అన్ని ఫోన్లోనే వెతుకుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా ఆలోచించి మొన్నొకడు ఫోన్లోనటండి, సామ్సంగ్ ఫోన్లో పౌచ్లో వెనకాల 100 రూపాయల నోటు పెట్టుకున్నాడంట.
రూపాయల నోటు పెట్టుకుని జోబులో పెట్టుకుని తిరుగుతున్నాడట. జోబులోనే పేలిపోయిందండి. ఏమైపోయింది? కింద జేబులో పెట్టుకున్నాడు, జేబులోనే పేలిపోయింది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎందుకు అలా పేలిపోయిందని అంటే పౌచ్లో డబ్బులు పెట్టకూడదంటే. ఎందుకని? పౌచ్లో డబ్బులు పెట్టడం వలన ఏదో కెమికల్ రియాక్షన్ జరిగి పేలిపోయిందంట. అలా పెట్టుకుని తిరుగుతున్నారా చాలామంది? సెల్ ఫోన్లో డబ్బులు పెట్టుకుని, అది ఒక రహస్యమైనటువంటి ఏంటండి, డబ్బులు దాచుకునేటువంటి ప్లేస్ అయిపోయింది. అన్ని వెతుకుతారు, సెల్ ఫోన్లో వెతకరు కదా కదండి. అలాగే అయిపోయింది ఇప్పుడు దేవుని బిడ్డలారా. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, నువ్వు సెల్ ఫోన్ వెతుకుంటే నీ ఆనందం శాశ్వతం ఉండదు, కానీ ఈ లోకంలో ఉండేటువంటి వాటిని వెతకటం వల్ల నీకు శాశ్వత ఆనందం దొరకదు. కానీ దేవుని యొక్క వాక్యంలో దేవుడైతే చెప్తున్నాడు, ప్రతిదినము కూడా నీవు దేవుణ్ణి వెతకటం వలన, ప్రతిదినము కూడా దేవుణ్ణి వెతకటం వలన, దేవుని యొక్క వాక్యములో దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ హృదయంలో సంతోషము స్థిరస్థాయిగా శాశ్వతంగా నిలిచిపోద్ది అని చెప్పాడు. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మితే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి వెతికే వారికి హృదయంలో ఆనందం, దేవుణ్ణి వెతికే వారికి హృదయంలో సంతోషం, దేవుణ్ణి వెతికే వారికి హృదయంలో. అందుకనే దేవుడి గురించి మనిషి ఏం చేయాలో తెలుసండి? రుచి చూసి తెలుసుకోవాలట. హల్లెలూయా. మనిషి రుచి చూసి తెలుసుకుంటేనే ఆనందం ఏంటో, సంతోషం ఏంటో, ఆ గొప్పతనం ఏంటో తెలుస్తుంది. పిల్లలు తెలుసుకోవాలి. దావీదు అంటాడు ఈ మాట. ఏమండి, ఈ దినవృత్తాంతాల గ్రంథంలో ఏమండి 16వ అధ్యాయము, ఈ మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయము ఈ 10వ వచనంలో వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, ఇదిగో యెహోవాను వెతుకువారు హృదయంలో సంతోషంగా ఉంటారని చెప్తున్నాడు. పిల్లలు ఎలా తెలిసింది ఆయనకి? ప్రతిరోజు వెతికేవాడట, ప్రతిరోజు వెతికేవాడట. పిల్లరా, ప్రతిరోజు కూడా దేవునిలో ఆనందాన్ని వెతుక్కుండేవాడట భక్తుడైనటువంటి దావీదు. ఈ రాత్రి వాక్యం వింటూ ఉన్నటువంటి మనం పిల్లరా, అసలు లోకంలో ఉన్నటువంటి దానికోసం వెతకడానికే మనిషికి సమయం సరిపోవట్లేదండి. అస్సలు సమయం సరిపోవట్లేదు. ఏమండి, 24 గంటలకే ఇంకో 24 గంటలు ఉంటే బాగుండు మనిషికి కదండి. అప్పుడు ఈ 48 గంటలు ఒక రోజు అయితే బాగుండదు. ఏం చేయడానికండి? మీరు గమనించారో లేదో, కాలచక్రం గిరా తిరిగేస్తుందండి. మీకు అర్థమవుతుందండి? కాలచక్రం చాలా వేగంగా తిరిగేస్తుంది ఇప్పుడు దేవుని బిడ్డలారా. అలాగే మనిషి ప్రయాణం, అదే మనిషి పనులు, మనిషి యొక్క జీవితం కూడా వేగంగానే ముందుకు వెళ్ళిపోతుంది పిల్లరా. చాలా వేగంగానే ముందుకు వెళ్ళిపోతుంది కాలచక్రంతో పాటే. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యములో దేవుడు కూడా ఏమని మనతో మాట్లాడుతూ ఉన్నాడంటే, నీ కాలచక్రం చాలా వేగంగా తిరుగుతూ ఉంది కనుక నీ యొక్క ఆయుష్ కూడా చాలా వేగంగా తరిగిపోతుంది అని చెప్పాడు పిల్లరా. అంతే కదండి అమ్మారు? అంతేనా? అంతే పిల్లరా. ఆలోచించే రోజులు గడిచే కొలది నీ ఆయుష్లో ఏమైపోతుందండి? నీ ఆయుష్లో రోజులు ఎగిరిపోతున్నాయి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎగిరిపోతున్నాయి. బాగా ఆలోచించే. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దేవుణ్ణి వెతకాలట. ఎందుకు దేవుణ్ణి వెతకాలో దేవుని యొక్క వాక్యంలో మరికొన్ని విషయాలు మనం చదువుకున్నప్పుడు బైబిల్ గ్రంథంలో ఒక మాటను మనం చదువుకుందాం. ఇప్పుడు దేవుని బిడ్డలారా చూడండి, సామెతల గ్రంథంలో దేవుణ్ణి వెతికేవారు కూడా ఎట్లా వెతకాలో దేవుడు చెప్తూ ఉన్నాడు. పుల్లరం చూడండి, సొలొమోను చెప్తున్నాడు ఎట్లా వెతకాలో చెప్తూ ఉన్నాడు. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 17వ వచనంలో వ్రాయబడిందండి అన్నమాట. చదవండి ఒక్కసారి. 8వ అధ్యాయం 17వ వచనంలో ఏమని వ్రాయబడిందండి? నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు కనుగొందురు. హల్లెలూయా. ఎలా వెతకాలటండి అమ్మాయి? చెప్పండి, ఎలా వెతకాలి? జాగ్రత్తగా వెతకాలట. ఒక రోజున ఒక ఆమెకి కొన్ని నాణ్యాలు ఉన్నాయి. ఆ నాణ్యాల్లో ఒక నాణ్యం పోయింది. ఏమండి, 10 రూపాయలు ఉన్నాయి, అన్ని రూపాయి కాసులే. ఓ రూపాయి కాసు పడిపోయింది, ఇంట్లోనే ఎక్కడో పడిపోయింది. ఆమె ఏం చేసింది అమ్మ? చెప్పండి, ఏం చేసింది? జాగ్రత్తగా వెతికింది. జాగ్రత్తగా వెతకడం అని అంటే ఎలా వెతికింది? మొట్టమొదటిగా దీపము వెలిగించి, ఆ దీపం వెలిగించి ఏం చేస్తుంది అని అంటే, ఆ దీపం ఇల్లంతా తిప్పుతుంది. ఆ దీపం ఏం చేస్తుందండి? ఇల్లంతా తిప్పుతుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇల్లంతా తిప్పుతూ ఉండడం వలన ఏమైందనంటే, అది మంచం కింద పడిందా, కొంచెం పక్కన పడిందా, లేదనంటే అది ఏ ఇరుకు సందులో పడింది అనేటువంటిది ఆ వెలుగులో కనపడుతుంది కనుక పిల్లరా, ఆమె దీపం వెలిగించి ఇల్లంతా తిప్పుతూ జాగ్రత్తగా ప్రతి అంగుళం కూడా అణువును కూడా చాలా జాగ్రత్తగా వెతుకుతుందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
చాలా జాగ్రత్తగా వెతుకుతుంది పుల్లరా, చాలా జాగ్రత్తగా కనపడే వరకు వెతికింది కనుక ఆఖరికి పుల్లరా అది ఆమెకు దొరికింది. ఈరోజున వెతుకుతున్నారు, కానీ మనిషి వెలుగులో వెతకట్లేదండి, చీకట్లో వెతుక్కుంటున్నాడు. ఎందుకనంటే క్రీస్తు లేని వెతుకులాట మరి చీకటి కదండి. క్రీస్తు లేని వెతుకులాట చీకట కదా, చీకటే. దేవుని యొక్క వాక్యములో దేవుడు ఏమంటాడు, యేసుప్రభు అని అంటే నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. కానీ ఈ లోకంలో ఉండేటువంటి మనుషులు దాన్ని గ్రహించట్లేదు. నేను వెలుగుననే సంగతిని వారు తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి ఈ వెలుగు చీకట్లో ప్రకాశిస్తూ ఉంది, కానీ ఈ చీకటి ఆ వెలుగును గ్రహించలేకపోతా ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో వ్రాయబడిన మాటలు ఇవన్నీ కూడా. కాబట్టి మనిషి క్రీస్తు లేకోకుండా వెతుక్కుంటా ఉన్నాడు. క్రీస్తు లేనటువంటి ఆ జీవితంలో, క్రీస్తు లేనటువంటి వెతుకులాట్లో అంత చీకటే కనుక మరి చీకట్లో ఏం కనపడదు, మనిషికి ఏం దొరుకుద్ది? దొరకకపోగా కాళ్ళకి ఏళ్ళకి రాళ్ల దెబ్బలు ముళ్ళ తుప్పలు తప్ప ఏం కనపట్లేదు మనిషికి. అందుకని ఈ రోజున ప్రపంచమంతా కూడా దేవుని బిడ్డలారా భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలోనికి వెళ్ళిపోతుందండి. దేవుని యొక్క వాక్యంలో ఇది నన్ను దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్తగా వెతకాలి దేవుడిని వెతకటం అంటే కదండి. జాగ్రత్తగా వెతికే వాళ్ళకే దొరుకుతాడు దేవుడు కూడా. పిల్లరా, దేవుని వెతికే విషయంలో శ్రద్ధ తీసుకున్నాడు భక్తుడైనటువంటి యాకోబు. మీకు అర్థమవుతుందే? దేవుణ్ణి వెతికే విషయంలో శ్రద్ధ, ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్నాడు భక్తుడైనటువంటి యాకోబు. అందుకనే అందరిని విడిచిపెట్టి ఆ పక్కనే కూర్చోమని, ఎవరికేం చెప్పుకోకుండా, తన విషయంలో డిస్టర్బెన్స్ ఉండకూడదని, ఎవరు వచ్చి తనని ఇబ్బంది పెట్టకూడదని దేవుణ్ణి వెతికే విషయంలో అతను చాలా జాగ్రత్త కలిగి ఏకాగ్రతతో దేవుణ్ణి వెతుకుతూ ఉన్నప్పుడు మరొకరు ఎవరైనా వచ్చి తనను డిస్టర్బెన్స్ చేయకూడదని పుల్లరా యాకోబు వాళ్ళందరిని విడిచిపెట్టి ఒంటరిగా వెళ్ళిపోయి వెతుక్కుంటున్నాడు దేవుణ్ణి. పుల్లరా, దేవునికి స్తోత్రం. అందుకనే భక్తుడైనటువంటి యాకోబుకి దేవుడు ఆ ఎదురొచ్చి కనపడ్డాడు. ఈ రోజున మనం కూడా మనస్ఫూర్తిగా దేవుడిని వెతుకుతూ ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకి కూడా పిల్లరా ఎదురవుతాడండి. ఆయన ఎలా ఎదురవుతాడైనా? ఆయనే డైరెక్ట్గా వచ్చేస్తాడా అని అనుకుంటున్నారేమో. ఆయన డైరెక్ట్గా ఏమీ రాడు. దేవుని బిడ్డలరా, నీ ఆపదలో నిన్ను గట్టెక్కించడానికి ఏదో ఒక రూపంలో వచ్చి నిన్ను గట్టెక్కిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. నీ సమస్యలకు పరిష్కారము ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఆయన్ని ఎట్లాగా అనంటే జాగ్రత్తగా వెతకాలి దేవుణ్ణి, చాలా జాగ్రత్తగా వెతకాలి దేవుణ్ణి. అట్లాగున్న బైబిల్ గ్రంథంలో చాలా జాగ్రత్తగా వెతికినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి దేవుడు కనపడ్డాడు. దేవుడు వారికి దర్శనం ఇచ్చాడు. వారి ఆపదల్లో, వారి సమస్యల్లో, వారి కిరుకుల్లో, వారి ఇబ్బందుల్లో, వారి అనేకమైనటువంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలరా దేవుడు వారిని ఆదుకున్నాడు. ఎందుకనంటే మన దేవుడు కనబడే దేవుడు, వినబడే దేవుడు. దేవుని బిడ్డలరా కాదండి, కనబడే దేవుడు, వినబడే దేవుడు, మాట్లాడే దేవుడైనా. మీకు అర్థమవుతుందండి? కనబడే దేవుడైనా, వినబడే దేవుడైనా. ఆయన మాటలు వినబడితే మనకే, అలాగే ఆయన కూడా మనతో మాట్లాడే దేవుడైన. దేవునికి స్తోత్రం. గట్టిగా శబ్దం హల్లెలూయా. కాబట్టి ఇక్కడ బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా అని చెప్తున్నాడు పురులరా. జాగ్రత్తగా వెతకాలంట. దేవుని యొక్క వాక్యంలో ప్రసంగి గ్రంథకర్త అంటాడు, ఎదుగో దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు జాగ్రత్త సుమా, నీ ప్రవర్తన జాగ్రత్త, ఆలోచన జాగ్రత్త, కూర్చోవడం జాగ్రత్త, నిలబడడం జాగ్రత్త, నోటి మాటలు జాగ్రత్త, కంటి చూపు జాగ్రత్త. దేవుని మందిరం ఏమో ఆలోచిస్తున్నావు ఎవరికి తెలియదు అనుకున్నావేమో నీ పక్కళ్ళకు కూడా, అది కూడా జాగ్రత్త. ఎందుకనంటే నీ ఆలోచనలన్నీ నీ హృదయంలోనికి ఆ తలంపులు పుట్టకముందే దేవునికి తెలుసు కనుక నీ ఆలోచనలు కూడా చాలా జాగ్రత్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ భక్తుడు ఏమంటాడో తెలుసా ప్రియులారా, జాగ్రత్త లేనటువంటి విషయానికి వస్తే ఇక్కడ భక్తుడు ఏమంటాడు అని అంటే, నేను కూర్చోవడం దేవునికి తెలుసు, నేను లేవడం దేవునికి తెలుసు, నేను పండుకోవడం దేవునికి తెలుసు, నేను ఏం చేస్తున్నానో అన్నీ దేవునికి తెలుసు అన్నాడు ప్రియులారా. అలాగునంటూ అంటాడు, నేను దేవునికి ఎక్కడా ఏ విషయంలోనూ మరుగై ఉండలేను అని అంటాడు. కాబట్టి ఆత్మ సంబంధంగాను బాహ్య సంబంధంగాను కూడా దేవునికి మనం అన్ని విధాలుగా తెలుసు కనుక మనం దేవుని మందిరంలో, దేవుని సన్నిధానంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలంట పురులరా. అందుకనే మనం మోకరించి దేవుని దగ్గర ప్రార్థించేటప్పుడు ఏకాగ్రత చాలా ముఖ్యం. ఏకాగ్రతతో చేసేటువంటి ప్రార్థనకే దేవుడు పలుకుతాడు. ఏకాగ్రతతో చేసేటువంటి ప్రార్థనకే దేవుడు పలుకుతాడు. దేవుని బిడ్డలారా, కొంతమంది ఏకాగ్రతతో చేసేటువంటి ప్రార్థన ఏంటంటే చూడండి, కొంతమంది చదువుతూ ఉంటారు,
కొంతమంది చదువుతూ ఉంటారు, మనసులోనే చదువుకుంటూ ఉన్నటువంటి వాడికి అంత బేగా బుర్రకెక్కకపోవచ్చు, కానీ బయటికి గంభీరంగా చదివేటువంటి వాడికి నోటంట చదువుతాడు, చెవులంట వినబడతాడు చదివింది కాబట్టి పుల్లరా వాడు ఖచ్చితంగా చాలా గుర్తుపెట్టుకోగలుగుతూ ఉంటాడు. అందుకనే చెప్పేటప్పుడు ఆ సార్ చెప్పేటప్పుడు మా చిన్నప్పుడైతే ఏం చెప్పారంట, రాయ్ చదువుతూ రాయ్ అనేవాడు, చదువుతూ 10 సార్లు రాయ్ అనేవాడు. అక్కడికి వెళ్ళి ఇప్పుడు దేవుని అక్కడ ఆ అమ్మ ఆవు ఇల్లు ఏగ అని మళ్ళీ అమ్మ ఆవు ఇల్లు ఏగ, అమ్మ ఆవు ఇల్లు ఏగ, అమ్మ ఆవు ఇల్లు ఏగ రాసుకుంటూ వచ్చేసేవాళ్ళు ఇప్పుడు దేవుని బిడ్డలారా. ఇంక అత్తమాను నిద్దట్లో అమ్మ ఆవు ఇల్లు ఏగ ఏంటి వచ్చేసేది నోటికి. ఏమండి పద్మరావు గారు, మనం అలాగే కదా చదువుకున్నాం, వచ్చేసేది. ఇప్పుడు కూడా గుర్తుండిపోయింది, మనకి గుర్తుండిపోయిందా లేదా? ఇంక గుర్తుండిపోయింది ఇప్పుడు దేవుని ఉంటారు. ఇప్పుడు ఎవరికి ఏం తెలియదు, వాళ్ళకి ఆ అంటే తెలియదు, ఏ అంటే తెలుసు. ఏమండి ఆ అంటే తెలియదు, ఆ అంటే ఏమన్నా పెడతావా నువ్వు అని అడుగుతారు ఇప్పుడు పిల్లలు. ఆనమంటున్నావేటి అని. ఏ అంటే వాళ్ళకి తెలుసు కదండి. ఆ అంటే అమ్మని తెలుసు మనకే, అందుకని అమ్మ ప్రేమ మనకు తెలుసు. ఇప్పుడు ఏ అంటే తెలుసు, అంటే వాళ్ళకి తింటమే తెలుసు. ఏ అంటే యాపిల్ కదా, తింటమే తెలుసు. అమ్మ ప్రేమ ఎక్కడ తెలుసండి? తెలుసండి? తెలియదు. ఇది నాన్న దేవుని యొక్క వాక్యములో దేవుడు మనకి చాలా ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు చెప్తున్నాడు ఇప్పుడు దేవుని బిడ్డలరా. ఏమని అని అంటే జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా వెతకండి దేవుణ్ణి. దేవుణ్ణి వెతికేటప్పుడు మనం మోకరించి ప్రార్థన చేస్తే ఏకాగ్రత చాలా అవసరం. ఏకాగ్రత అవసరం కాబట్టే ఇక్కడ భక్తుడైనటువంటి భర్తమయ్యి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, గట్టిగా అరుస్తున్నాడట, గట్టిగా ప్రార్థన చేస్తున్నాడట, గట్టిగా. ఒక్కొక్కరు ప్రార్థన చేస్తారు, నోట్లో మాటలు వాళ్ళకి కూడా వినబడవు పుల్లరా, వాళ్ళు కూడా వినబడవు. ఎందుకనంటే వాళ్ళు ఎందుకు వినబడకోకుండా వాళ్ళు ఆ విధంగా నోట్లో ప్రార్థన చేసుకుంటారు అని అంటే, నా ప్రార్థన ఎవరైనా వింటున్నారేమో, వింటే కనుక నాకు పేర్లు ఆడతారేమో, ఒకవేళ ఎవరైనా ప్రార్థన వింటే ఇది అడిగేస్తున్నాను దేవుణ్ణి, ఒకవేళ వాళ్ళు నన్ను చిన్నచూపు చూస్తారేమో అని అనుకుంటున్నామే తప్ప ఇప్పుడు దేవుని బిడ్డలారా గట్టిగా ప్రార్థన చేయటం వల్ల ఏమవుతుందంటే పక్కోళ్ళ మాటలు మనకు వినబడవు, మనం ఏం అడుగుతున్నామో మనకు అర్థమవుతూ ఉంటుంది, మన ఏకాగ్రత అంతా ప్రార్థన మీద ఉంటుంది. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్తాం హల్లెలూయా. కాబట్టి ఇక్కడ భర్తమయ్యి తన ఏకాగ్రతను చాలా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పాడు చేయడానికి చూస్తున్నారు. నువ్వు పిలుస్తూ వచ్చేస్తాడు యేసు ప్రభు చాలా గొప్పవాడు, ఆయన వెనకాల కోకొల్లలుగా వేల సంఖ్యలో జనాలు ఉన్నారు, నీ మాటలు అక్కడ దాకా చేరతాయి ఏంటి అని వాళ్ళు వీళ్ళు చెప్తుంటే వాళ్ళ మాటలను పెడచెవిన పెట్టి పుల్లరా ఆ మాటలు ఏం పట్టించుకోకుండా దావీదు కుమారుడా నా యేసయ్య నన్ను దాటిపోవద్దు నజరేతువాడా అని గట్టిగా బిగ్గరగా కేకలు వేశాడు. ఆ ఏకాగ్రత వల్ల యేసు ప్రభు ఆగి సమాధానం ఇచ్చి అతనికి కావాల్సింది అనుగ్రహించి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, గట్టిగా చూద్దాం హల్లెలూయా. కాబట్టి దినాన్న పుల్లరా చాలా జాగ్రత్తగా అన్నాడు. జాగ్రత్తగా అంటే ఏకాగ్రతతో మోకరించినటువంటి మనము చూడండి, కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాం. మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నోరు ప్రార్థన చేస్తూ ఉంటుంది, కానీ మనసంతా అంటే ఈ మైండ్ సెట్ అంతా కూడా ఏవేవో ఆలోచిస్తూ ఉంటుంది పుల్లరా. నోరైతే ప్రార్థన చేస్తాం, స్తోత్రాలైనా స్తుతులు తండ్రి వందనాలు ప్రభా అంటూ ఉంటాం, కానీ మైండ్లో ఏయో తిరుగుతూ ఉంటాయి ఆలోచనలు ప్రభువుని బిడ్డలరా. ఏవేవో సాతానుడు తీసుకొచ్చి ఇక్కడ పెడతా ఉంటాడు పుల్లరా. దాన్ని జయించగలిగితేనే నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళుతుంది, అప్పుడే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం. కానీ ఆ మైండ్ సెట్ని కంట్రోల్ చేయడం అంటే అది అంత తేలికైన విషయము. చాలా సాధన చేయాలి, సాధన చేయాలి పుల్లరా. అందుకనే చూడండి కొన్నిసార్లు ఏకాగ్రత కోసం మనల్ని కూర్చుని ఒక యోగా చూడండి అవి చేయమంటూ ఉంటారు పుల్లరా. ఎందుకనంటే చూడండి శ్వాసల మీద ధ్యాస ఉంచాలి అని అంటాడు పుల్లరా. అంటే శ్వాస తీసుకోవడం విడిచిపెట్టడం, తీసుకోవడం విడిచిపెట్టడం, అట్లా సాధన చేస్తున్నట్టు కొన్ని రోజులకి నీ మైండ్ సెట్ ఎక్కడికి పోకుండా నీ మాట విని నీ స్వాధీనంలోనికి వచ్చేస్తుందట. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్దాం హల్లెలూయా. అది చెప్తా ఉంటారు పుల్లరా. చాన్నాళ్ళు అది ప్రయత్నం చేశాం పుల్లరా, నేనైతే చేశానండి అట్లాగా. అందుకనే ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనలో పుల్లరా ఇంకా ఆలోచన తప్ప వేరే ఆలోచన రానివ్వకోకుండా, అయినప్పటికీ కొన్ని మార్లు వచ్చేస్తూ ఉంటుంది. శాతానుడు చాలా బలంగా పనిచేస్తూ ఉంటాడు కొన్ని మార్లు ఎప్పుడైతే మనం బలంగా ప్రార్థన చేస్తాం. అందుకనే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుణ్ణి వెతుకుతూ ఉన్నావు, దేవుణ్ణి అడుగుతూ ఉన్నావు, దేవుని దగ్గర మోకరించావు, దేవుని దగ్గర చెప్తున్నావు నువ్వేమేమో పుల్లరా. మరి చెప్పేటప్పుడు అనాలోచనగా చెప్తే ఎట్లా ఉంటా చెప్పండి అమ్మ, చెప్పండి. కొన్ని మార్లు కొంతమంది దగ్గర మనము మైండ్లో ఏదో ఆలోచన పెట్టుకుని ఆడతో ఏదో మాట్లాడేస్తూ ఉంటాం, అవునా కదండి? వింటున్నారా లేదా? ఏయో మాట్లాడుతూ ఉంటాం.
ఏవేవో మాట్లాడుతూ ఉన్నప్పుడు మన బ్రైన్లోనేమో ఏదో మెదులుతూ ఉంటుంది, మన మైండ్ సెట్లో ఏదో మెదులుతూ ఉంటుంది, ఏదో ఆలోచిస్తూ ఉంటాం ఇక్కడ. కానీ నోరేమో ఎదురుగా ఉన్న వాళ్ళతో ఏదో మాట్లాడుతూ ఉంటుంది. పిల్లరా, ఆ ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు మనల్ని పరిశీలన చేసి పైనుంచి కిందకి 4 సార్లు చూస్తూ ఉంటారు. అప్పుడు మనము అదేంటి తేడాకి ఎలా చూశాడు పైనుంచి కిందకి అని, ఏంటి అలా చూస్తున్నావు అని అంటే, ఇక్కడ ఉన్నావు నువ్వు మనిషివు, ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అని అంటారు. నేను ఏం మాట్లాడాను, ఏంటి ఏం మాట్లాడవు కూడా తెలియదా నీకు? కారణం ఏంటి అని అంటే, నోరు మాట్లాడుతుంది నీ మనసు నీ అదుపులో, నీ స్వాధీనంలో లేదన్నమాట. కాబట్టి ఆ మాటకు వాల్యూ లేదు. ఎందుకనంటే మనం పలికినటువంటి ఆ మాటలన్నీ కూడా ఎదుటి వాళ్ళకి ఆశ్చర్యంగాను లేదంటే వింతగాను, ఇదేంటి ఇలాంటి పిచ్చి మాటలుగాను కనబడతా ఉన్నాయి పిల్లరా. అలాగే మనం చేసే ప్రార్థనలో కూడా ఏకాగ్రత లేకపోతే మన ప్రార్థన కూడా పిచ్చి ప్రార్థన అయిపోతుందండి. మీకు అర్థమవుతుందా? కాబట్టి మనము ఏకాగ్రతతో కూడిన ప్రార్థన చేయాలి. అందుకనే జాగ్రత్తగా వెతకాలి అన్నాడు. దేవుడిని వెతకటము అని అంటే చాలా జాగ్రత్తగా వెతకాలి పురులరా. మన ఆలోచనలు మన స్వాధీనంలో ఉండాలి, మన మాటలు కంటి చూపులు అన్నీ మన స్వాధీనంలో ఉండాలి. దేవుని సన్నిధానంలో బహు వినయము కలిగినట అప్పుడు వాకరించి దేవుని సన్నిధానంలో వెతుకుతూ ప్రార్థన చేయాలట. దేవునికి స్తోత్రం. అలాగున వెతికినటువంటి వారికి ఆయనే ఎదురొచ్చి ఆయన ప్రత్యక్షతను కనపరుచుకుంటానని వాక్యంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు పురులరా. చూడండి, యాకోబుకి అట్లాగే దేవుడు పురులరా, యాకోబు దేవుడిని వెతుకుతూ ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉంటే యాకోబు కొరకు దేవుడు దిగొచ్చి యాకోబుకి కనపడ్డాడు అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. హల్లెలూయా. కాబట్టి దిన్నాన్న దేవుని యొక్క వాక్యంలో మనం ఒక మాటను ఒకసారి మనం చదువుకుంటే పురులరా, చూడండి, ఒక ఆమె వెతుకుతా ఉంది పురులరా. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో యేసు ప్రభువును వెతుకుతా ఉంది. యోహాను సువార్త 20వ అధ్యాయంలో, యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనకి 15వ వచనంలో అక్కడ ఒక ఆమె వెతుకుతా ఉంది పురులరా. చదవండి, ఏమని వ్రాయబడిందండి? యేసు, అమ్మా నువ్వెందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతూ ఉన్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకుని పోవుదరని చెప్పాను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఇక్కడ ఒక ఆమె కనపడతా ఉంది పురులరా. ఉదయమే పెందల కాడే పృథ్వీని బిళ్ళరా ఆమె సమాధి ఎద్దుకు వెళ్ళిందట యేసు ప్రభువును చూడడానికి. ఆమెయు వేరొక మరియయు వెళ్ళారట పిల్లరా. మగ్దలేని మరియయు వేరొక మరియయు వెళ్ళారట. వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితిని చూస్తే సమాధి తెరవబడి ఉంది. యేసు ప్రభు దేహమేమో లోపల కనబడట్లేదు. అటు ఇటు వెతికింది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. పేతురు గారికి అక్కడ ఉన్నటువంటి 12 మంది శిష్యులందరికీ కూడా చెప్పారు. వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత వెతికారు పుల్లర, సమాధి అంతా వెతికితే ఆయనకు చుట్టబడినటువంటి వస్త్రాలు పక్కన ఉన్నాయట. ఈ చుట్టబడినటువంటి తలకేదైతే తలపాగా లాంటిది ఉందో అది కూడా పక్కన అలా చుట్టినట్టుగానే ఉన్నదట. చూశారు. చూసిన తర్వాత మరలా తిరిగి అందరూ వెళ్ళిపోయారు. కానీ ఎవరైతే మొట్టమొదటిగా వచ్చినటువంటి ఆ స్త్రీ ఉందో ఆ స్త్రీ పుల్లరా వెతికి ఏడుస్తూ ఆమె అందరూ వెళ్ళిపోయిన ఆ మొక్కతో ఉండిపోయిందటండి యేసు ప్రభుని వెతకడానికి. ఆ వాక్యం చదివితే మీరు ఈ 20వ అధ్యాయము 11వ వచనము నుండి మీరు చదువుకుంటూ వెళితే అక్కడ ఆమె వెళ్ళింది, అందరిని తీసుకుని వచ్చింది. ఆ సమాధి అంతా పేతురు మొత్తం అందరూ వెతికారు, ఎక్కడ ఎవరు కనపడలేదు. మరలా వెళ్ళిపోయారు అందరూ కూడా పుల్లరా. కానీ ఆమె మాత్రం యేసు ప్రభుని వెతకటం మానలేదు. దేవునికి స్తోత్రం. ఆమె మాత్రం వెతకటం ఆపలేదు పుల్లరా. వెతకటం ఆపలేని కారణం వచ్చేత అక్కడ ఆ సమాధిలో కూర్చున్నటువంటి దేవుని యొక్క దేవదూతలు, యేసు ప్రభు ఆ దేవదూతలు ఆమెతో మాట్లాడుతున్నారు. పై వచనంలో చదివితే వాళ్ళు కూడా ఇదేమో అడుగుతున్నారు, అమ్మా నువ్వు ఎవరిని వెతుకుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అంటారు. మరలా వెనక్కి తిరిగి చూస్తే అక్కడ యేసు ప్రభు కనపడతాడు. ఆమె అనుకుంటుంది ఈయన తోటమాలేమో, ఈ తోటలో పనిచేసేటువంటి తోట పనివాడేమో, ఈయనకి అన్ని విషయాలు తెలుస్తుంది, రాత్రి మగళ్ళు ఎక్కడ ఉంటాడు కదా అని ఏడుస్తూ ఆయన వైపు చూస్తూ ఉంటే ఆయన అడుగుతున్నాడు పిల్లలు రమ్మని, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు? దేవునికి స్తోత్రం. నీ వెతుకులాట దేనికో దేవునికి తెలుసు. దేవుని బిడ్డలారా, ఆమె వెతుకుతుందని యేసు ప్రభు ఆమెకి ఎదురు వచ్చేసిన గొప్ప దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఆమె వెతుకుతా ఉంది పుల్లరా. వాళ్ళు కూడా వచ్చారు, ఆషామాషగా ఏదో అలాగేలా చూశారు, వెళ్ళిపోయారు. కానీ ఈమె యేసు ప్రభు కనపడే వరకు వెతికింది.
అందుకనే ఆమె నిరీక్షణకు ప్రతిఫలంగా యేసు ప్రభు ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడమ్మా, నువ్వెవరిని వెతుకుతున్నావు అని అంటే, అయ్యా నా బాధకుడు ఉండాలి ఇక్కడ, నా యేసు ప్రభు ఉండాలి ఇక్కడ, ఆయన్ని వెతుకుతున్నాను నేను, నీకేమన్నా కనబడితే చెప్పు, నువ్వు కానీ పట్టుకెళ్ళావు ఆయన దేహాన్ని నాకు ఇస్తే నేను ఒక్కదాన్నే పట్టుకెళ్ళిపోతాను, మోసుకెళ్ళిపోతాను అంటుంది. ఎంత ఆసక్తిగా ఉందో. యేసు ప్రభుని నిజంగా చెప్పాలంటే ఆమె ఒక్కతే మోసగలదంటారా ఏమండి? మోసుకెళ్ళిపోవాలని ఆసక్తి ఉంది ఆమెలో. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. అదే వెతికే వరకు, దొరికే వరకు వెతకటం అంటే. పొందే వరకు ఎలాగ అడుగుతామో దొరికే వరకు కూడా వెతకాలి దేవుని యొక్క వాక్యములో. అందుకనే ఆమె వెతికింది. ఇప్పుడు దేవుని బిడ్డలరా, వెతికిన ఆమెకు ఆయన దొరికాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ భాగ్యము వచ్చినటువంటి వాళ్ళందరికీ దక్కలేదండి. వచ్చిన వాళ్ళందరికీ దక్కలేదు. వాళ్ళు దేవుని బిడ్డలే, వాళ్ళు కూడా ప్రపంచానికి సువార్త ప్రకటించినటువంటి వాళ్ళే, వాళ్ళు కూడా దేవుని బిడ్డల అద్భుతాలు చేసినటువంటి వాళ్ళే. కానీ ఈమెకి దక్కినటువంటి భాగ్యము మొట్టమొదటిగా వారికి దక్కలేదు. పుల్లరా, ఈ రోజున దేవుడు నిన్ను అలాంటి భాగ్యంలోనికి నడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు ఆయన. మరి నువ్వు వెతకడానికి ఇష్టపడుతూ ఉన్నావా? ఇంకొక విషయం ఏంటంటే, దేవుని యొక్క వాక్యములో దేవుడు చెప్తున్నాడు కదా, నీవు పూర్ణాత్మతో పూర్ణ హృదయముతో దేవుడిని వెతికిన యెడల ఆయన ప్రత్యక్షమవుతాడు నీకు. ఎందుకు ఆయన వెతకాలి అని అంటే, హృదయంలో నీకు సంతోషం అధికమవుతూ ఉంటుంది, శాశ్వత ఆనందం నీకు ఇస్తాడు దేవుడు అని చెప్పాడు కదా. ఇప్పుడు దేవుని బిడ్డలరా, ఆఖరిగా ఒక విషయాన్ని మనం చదువుకుంటే, అసలు వీళ్ళు ఎందుకు వెతుకుతూ ఉన్నారో మనము ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యంలో జెఫన్యా గ్రంథంలో మనకు కనపడుతుంది ఆఖరి మాట. ఆ మాటను మనం చదువుకుందాం. చూడండి, జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయంలో 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చూడండి, జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో, దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు సమస్త దీనులారా యెహోవాను వెతకండి. మీరు వెతికి వినయము గలవారై నీతిని అనుసరించిన యెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమును మీరు దాచబడుదురు. దేవునికి స్తోత్రం. గట్టిగా శబ్దం హల్లెలూయా. పిల్లలు, ఇక్కడ వాక్యములు ఏమని వ్రాయబడిందో తెలుసా అండి? దేవుడిని వెతకమని ఎందుకు భక్తులు చెప్తున్నారో తెలుసా? భక్తులందరూ కూడా దేవుడిని ఎందుకు వెతకారో తెలుసా? ఇక్కడ వాక్యములో వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, దేవుడిని వెతకటం వల్ల మనుషులకు హృదయంలో సంతోషం అధికమవుతుంది, అది శాశ్వత ఆనందంగా మారుతుందని చెప్పాడు. అంతేనా అనంటే పిల్లరా, దేవుడిని వెతకటం వలన దేవుడి లోకానికి ఉగ్రతతో రాబోతూ ఉన్నాడట. ఎవరైతే ఈ లోక సంబంధమైనటువంటి పాపముతో నిండిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో, పాపాత్ములకు తీర్పు తీర్చడానికి తన యందు ఉన్నటువంటి వానికి పిల్లల మొదటి పునరుద్ధానము ద్వారా పరలోక రాజ్యం ఇవ్వడానికి యేసు ప్రభు మరలా తిరిగి లోకానికి కొదమ సింహమై ఆయన ఇనుప దండముతో ఏలుబడి చేయడానికి, లోకమునకు తీర్పు తీర్చడానికి రాబోతా ఉన్నాడంట. పురులరా, ఆ దినము లోకములో ఉండేవారు అందరికీ మహాఘోరమైనటువంటి ఉగ్రత దినమని వాక్యములో దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎవరైతే దేవుడిని వెతుకుతూ ఉంటారో వాళ్ళట ఆ ఉగ్రత దినమందు ఆయన యొక్క రెక్కల చాటున దాచిపెడతారంట. పురులరా, వారు తీర్పులో నుండట ఇదిగో పునరుద్ధానము ద్వారా పరలోక రాజ్యం అనేటువంటి నిత్య జీవములోనికి దాటి వెళ్ళిపోతారట. అలాంటి వారికి దేవుడట తీర్పు తీర్చడట. దేవుని యొక్క వాక్యములో మనం చదువుకున్నాం దేవుని బిడ్డలారా. అందుకని ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ, ఆయన న్యాయ విధులను అనుసరిస్తూ, వినయము గలవారై నీతిని అనుసరించుచు ఆయనను వెతకండి. ఎందుకు అట్లా చేయాలి అని అంటే గనక, ఇదిగో ఆయన ఉగ్రత దినమందు మీరు దాచబడుదురు గనక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఉగ్రత దినమందు మనం దాచబడాలి అని అంటే దేవుడిని వెతకాలి. ఎందుకనంటే, ప్రభా నువ్వు ఉగ్రుడు ఈ లోకానికి రాబోతున్నావట. ఆ ఉగ్ర దినము ఈ లోకంలో ఆ భయంకరమైనటువంటి ప్రళయమే రాబోతూ ఉందట. ఆ ప్రళయ దినమున, నీ ఉగ్రత దినమున, ఆ ప్రచండమైనటువంటి నీ కోపము మండే దినమున నేను దాచబడాలి అని అంటే నాకు నీవే దిక్కన ఆయన్ని వెతకాలట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే వెదుకుడి 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 అని మొదలెట్టాను ఇవాళ ప్రసంగం. ఎందుకనంటే, ఎంత ప్రసంగం విన్న తర్వాత మనం నరకానికి వెళ్ళిపోతే ఏం బాగుంటుంది చెప్పండి? ఎంత ప్రసంగం విన్న తర్వాత దేవుని రెక్కల క్రిందకి వెళ్ళిపోయి, నీ ఉగ్రత దినముందు నన్ను దాయు ప్రభా అని అడగాలి. దేవుణ్ణి అందుకనే వెతకాలి. నీ హృదయం యందు ఈ లోకంలో బ్రతికినంత కాలము సంతోషంగా దేవుని యందు నీవు ఆనందంగా బ్రతకాలి. అదే దేవుని యొక్క వాక్యములో దేవుడు చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పిల్లరా ఎన్నో మారుడు ఎన్నో విధాలుగా
దేవుని యొక్క వాక్యం బోధింపబడిన వారైనప్పటికీ, ఎన్నో విధాలుగా వారికి న్యాయ విధులు ప్రతిదినము బోధించినప్పటికీ, భక్తుడైనటువంటి మోషే ప్రతి దినము కూడా నెత్తు నోరు కొట్టుకుని వారికి దేవుని యొక్క వాక్యం గురించి, దేవుని ప్రేమ గురించి, దేవుని యొక్క ఉగ్రత గురించి, దేవుని యొక్క ప్రణాళికల గురించి, ఆయన ఆజ్ఞల గురించి బోధించినప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఎన్నో మారులు అవిధేయులైపోతూ వచ్చేవారు. మరలా వారు పశ్చాత్తాప హృదయంతో దేవుని పాదముల ఎదుకు వచ్చి దేవుని వెతికినప్పుడు దేవుడు వారికి మరలా తిరిగి జవాబిచ్చి వారిని రక్షిస్తూ వచ్చేవాడు. పురులరా, ఈ దినమందు కూడా దేవుడు నీతో అదే మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పటి వరకు ఒకవేళ దేవుని ఎడల జాగ్రత్త లేని వ్యక్తివై ఉన్నావేమో, ఆ జాగ్రత్తగా నడుచుకున్నావేమో, వాక్యంలో ప్రభు అంటూ ఉన్నాడు, జాగ్రత్తగా వెతికిన ఎడల. భక్తుడైనటువంటి యాకోబు వెతికాడు, దేవుణ్ణి కనుగొనగలిగాడు. ఇది నన్ను పురులరా, ఇదిగో ఒక స్త్రీ మరియా పురులరా, ఆమె కూడా యేసు ప్రభుని జాగ్రత్తగా వెతికింది. యేసు ప్రభు దిగొచ్చి ఎదురొచ్చి ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దిన ముందు దేవుడు నీతో మాట్లాడాడు, మాట్లాడాలని అనుకుంటున్నాడు, నీ అక్కరలు తీర్చాలనుకుంటున్నాడు, నీ సమస్యలు తొలగించాలనుకుంటున్నాడు, నీతో నీ హృదయ గదిలో ఉండాలనుకుంటున్నాడు, నీ యందు నీ హృదయంలో శాశ్వత సంతోషం, ఆనందం నీకు పెట్టాలనుకుంటూ ఉన్నాడు. అవన్నీ నీకు ఫ్రీగానే ఇస్తానని దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్పాడు. మరి దేవుడు నువ్వు జాగ్రత్తగా వెతికే ఆ పనిలో ఉన్నావా? లేదు అనంటే లోకమంతా వెతుకుతూ ఉండడానికి సమయం ఉంది, కానీ దేవుణ్ణి వెతికే సమయము నీకు లేదని లోకంలో ఉండిపోతూ ఉన్నావా? ఈ రాత్రి వేళ నిన్ను నువ్వే ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని ప్రభు పెట్టుకోరుతున్నాను. మనిషి లోకంలో పోటీ పడి బ్రతుకుతూ ఉన్నాడు పురులరా. ఒకరితో ఒకరు పోటీ పడి మరీ లోకంలో వెతుకులాడుతూ ఉన్నారండి. మనిషికి ఉదయం ఎప్పుడో చీకటి తొలగిస్తున్నాడు, చీకటి అయ్యేంత వరకు లోకంలోనే వెతుకుతూ ఉన్నాడు. దేవుని వెతికే సమయం లేదు, దేవుని దగ్గరకు వచ్చే సమయం లేదు, దేవుని దగ్గర మోకరించే సమయం లేదు అన్నట్టుగా మనిషి తయారైపోయాడు పురులరా. ఇది నన్న ఒకవేళ అట్లా ఉంటే దేవుని ఉగ్రత దీని ముందు మనం ఎట్లా దాచిపెడతామో ఆలోచన చేసి, ఒక భక్తుడైనటువంటి యాకోబు వెతికినట్టుగా, ఒక మరియ వెతికినట్టుగా ఏదైనా ముందు మనం కూడా వెతికే వారంగా మారాలని, ప్రభువునందు ఆనందించే వ్యక్తులుగా మనం ఉండాలని ఏదైనా ముందు వాక్యముతో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పురులరా, దేవుణ్ణి వెతుకుతావా? ఇంకా లోకంలోనే తిరుగుతావా? ఒక్కసారి ఆలోచించే పురులరా. తిరిగొచ్చినటువంటి పావురము పురులరా, ఇదిగో దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో పురులరా, అది పవిత్రమైనటువంటి జీవిగా మార్చబడింది. ఎగిరెళ్ళిపోయినటువంటి కాకి ఏదైనా ముందు హృదయాన్ని బిడ్డలరా అపవిత్రమైనటువంటి పరిస్థితిగా మార్చబడింది. ఏదైనా ముందు నువ్వు ఎట్లా ఉండాలని కోరుకుంటూ ఉన్నావు? దేవుని రెక్కల నీడలో, ఆయన చల్లటి బాహుల క్రింద ఉగ్రత దినమందు దాచబడాలనుకుంటూ ఉన్నావా? లేదు, ఈ రాత్రి వేళ హృదయాన్ని బిడ్డలరా, ఇంకా లోకంలో చాలా పని ఉంది గనుక లోకంలో ఉంటానని అనుకుంటూ ఉన్నావా? ఏమనుకుంటూ ఉన్నావు? ఇదిగో భర్తమై మోకరించి దేవునికి ప్రార్థన చేస్తున్న రీతిగా ఈ రాత్రి వేళ మనం కూడా మోకరించి ప్రార్థన చేసే అనుభవంలోనికి వెళదామా? దేవుని సన్నిధానంలో అడుగుదామా? ఇదిగో భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభా నువ్వు నన్ను దాటిపోవద్దు నైనా, నిన్ను వెతుక్కుంటూ ఉన్నానయ్యా. అయ్యా, ఇన్నాళ్ళకి నువ్వు నాకు నీ జాడ తెలిసింది, ఇన్నాళ్ళకు నువ్వు నాకు ప్రత్యక్షమయ్యావు. నువ్వు వెళ్ళిపోతే నా పరిస్థితి మారదనా యేసయ్యా? నువ్వు వెళ్ళిపోతే నా పరిస్థితి ఎట్లాగే ఉండిపోద్దునైనా. ఈ జీవితం నాకు వద్దు బాబు. ఇన్నాళ్ళ నుంచి నేను చెడు జీవితాన్ని జీవించాను, దుర్భరమైన జీవితాన్ని జీవించాను, కటిక చీకటి కలిగిన జీవితాన్ని జీవించాను, లోక సంబంధమైన వాటిని వెతికాను. ఈ రాత్రి నేను అట్లా ఉండకూడదు అని అంటే, ప్రభా ఇదిగో నేను నిన్ను వెతికే వ్యక్తిగా నేను మారాలి. ప్రభా ఇదిగో నా హృదయంలో ఉన్నదంతా కూడా ప్రభా ఈ లోకంలో ఉన్న దానికోసం వెతుకలాట అనిపిస్తూ ఉందేమో. ప్రభా ఇదిగో నా హృదయంలో ఉన్నదంతా కూడా తొలగించు. నీకు ఇష్టమైన బిడ్డగా నన్ను మార్చి రాత్రి వేళ, నీకు ఇష్టమైన బిడ్డగా నన్ను మార్చి రాత్రి వేళ బాబు ఇదిగో నేను నిన్ను వెతికే వ్యక్తిగా నన్ను జ్ఞాపకం చేసుకుని అయినా ప్రభా ఇదిగో ఒకవేళ ఈ లోకంలో నైనా ఒక గెహజీలాగా వెతుక్కుంటూ వెళుతూ ఉన్నానేమో, అననీయ సప్పీరాలాగా ఈ లోకంలో వెతుక్కుంటూ వెళుతూ ఉన్నానేమో, ఒక కయ్యూనులాగా లోకంలో ఉన్న దానికోసం ఎదురు చూస్తూ ఉన్నానేమో. బాబు అలాంటి మనసు నాకు వద్దునైనా, నిన్ను వెతికే మనసు అయ్యా, నిన్ను కనుగొనే ఆ గొప్ప భాగ్యము, నిన్ను చూసే నేత్రాలు ఈ రాత్రి నాకు దయచేయి. యేసయ్యా అవి నాకు కావాలని ఆశ కలిగి ఉన్నాను. దేవా నీవు ఈ లోకానికి వచ్చినప్పుడు ఉగ్రతతో రాబోతూ ఉన్నావు అయ్యా. నువ్వు ఉగ్రతతో వచ్చినప్పుడు ఈ ఉగ్రత దినమందు నేను దాచబడి ఉండాలి బాబు, నేను దాచబడి ఉండాలి ప్రభా, నేను దాచబడాలి. అట్లాగున నేను నిన్ను వెతికే వ్యక్తిగా ఉండాలి బాబు, అట్లాగున నేను నిన్ను వెతికే వ్యక్తిగా ఉండాలి. ఏ లోకంలో నాయన ఉదయం లేస్తే సాయంత్రం వరకు ఏవేవే వెతుకుతూ ఉన్నానేమో, లోక సంబంధమైనటువంటి వాటి కోసం వెతుకులాడుతూ ఉన్నానేమో బాబు. ఇదిగో మనుషులతో పోటీ పడి మరీ వెతుకుతూ ఉన్నానేమో. అలాంటి వాటికైనా నేను వేగిరపడక, అలాంటి వాటికై నేను ప్రయాసపడక అయ్యా ఇదిగో శాశ్వతములు కాని వైపు నేను ఎగిరి వెళ్ళక, నాకందని వాటి కొరకు ఎగిరెగిరి పడక
ప్రభాత్మ సంబంధమైనటువంటి నిత్య జీవము కొరకు నేను వెతుకులాడునట్లుగా అయా నా విశ్వాసమును కడముట్టించుకొని, నా పరుగును కడముట్టించుకొని, నా విశ్వాసమును కాపాడుకొని నీ ఎడలన ప్రభా నిత్య జీవమును పొంది నీతి కిరీటమును అనుగ్రహింపబడినప్పుడు నైనా నేను దాన్ని సంతోషంగా శిరస్సును నైనా ధరించున్నట్లుగా ఈ రాత్రి వేళన తండ్రి ఎదుగో నిన్ను వెతికే మనసు నాకు దయచే బాబు. నిన్ను వెతికని నా హృదయము, నిన్ను వెతికని నా కన్నులు నాకు దండగే. ఒకవేళ అవి లేకుండా నేను ఇక్కడ నీ మందిరములో కూర్చున్న ప్రభా ఈ ప్రయాస వ్యర్థమే. అయా నీ పాదముల చెంత వెతికే వ్యక్తిగా నన్ను మార్చునైనా, నీ పాదముల చెంత నిన్ను వెతికే వ్యక్తిగా నన్ను మార్చునైనా. ఎలాగునైతే ప్రభా ఒక స్త్రీ తన యొక్క నాడుము పగొట్టుకున్నప్పుడు దీపమును వెలిగించి ఇల్లంతా దొరికే వరకు వెతికిందో, అట్లాగునైనా నీ ఆత్మదీపము మాలో ఉంచి నీ వాక్యపు వెలుగుతో మమ్మల్ని నింపి బాబు మేమును కూడా తండ్రి నిత్య జీవము దొరికే వరకు వెతికేవారంగా, మీ ప్రత్యక్షత కనబడే వరకు వెతికేవారంగా మేముండునట్లు కృప చూపెట్టమని ప్రార్థన చేస్తున్నానని ప్రభు మందిరములో మోకరించిన మనము ప్రభు సన్నిధానములో ప్రార్థన చేద్దాం. మౌనులమై నుండక పుర్లరా, ప్రార్థన చేద్దాం మౌనంగా నుండక పుర్లరా. నీ ప్రార్థన దేవునికి వినబడాలట, నీ ప్రార్థన దేవుడు వినాలని ఆశ కలిగి ఉన్నాడట. ఆకాశమందున్నటువంటి దేవుడు వెతుకుతూ ఉన్న నిన్ను, ఆకాశమందున్నటువంటి దేవుడిని వెతుకుతూ ఉన్న నిన్ను ఆయన చూసి అక్కడే ఉండాలనుకోవట్లేదు. ఆగరు దగ్గరికి దిగొచ్చినట్టుగా, భక్తుడైనటువంటి యాకోబుకి ఎదురొచ్చినట్టుగా, మరియాతో మాట్లాడునట్టుగా నీతో మాట్లాడాలని, నీకు ఎదురు రావాలని, నీ కొరకు దిగి రావాలని ఆకాశమందుండి ఆయన కూడా నిన్ను వెతుకుతున్నాడట. నన్ను వెతుకువారు కలరేమోనని ఆకాశమందుండి నేను కనిపెట్టుచున్నాను అన్నాడు పురులరా. వివేకము కలిగి నన్ను వెతుకువారు కలరేమోని నేను వారిని వెతుకుతూ ఉన్నానన్నాడు పురులరా. ఈ రాత్రి నువ్వు దేవుణ్ణి వెతికే వ్యక్తిగా ఉన్నావా? ఇంకా లోకములో ఉన్న వాటి కోసమై ప్రయాసపడుతూ, మనుషులతో పోటీ పడుతూ, వాళ్ళకి అది ఉంది అది నాకు లేదే, దాన్ని పొందేంత వరకు నేను ఎగరాలని ఎగిరెగిరి పడుతూ, దేవుడిచ్చే నిత్య జీవాన్ని నిర్లక్ష్యం చేస్తూ అసలైనటువంటి శాశ్వత ఆనందాన్ని పోగొట్టుకుంటున్నావా? తాత్కాలికమైనటువంటి వాటి కోసం ఎగిరెగిరి పడితే శాశ్వతమైన నువ్వు పోగొట్టుకుంటావని తెలుసుకోలేకపోతున్నావా?